welcome back to our channel SNES World. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మన ఛానల్లో ఏ లాంగ్ వీడియో పోస్ట్ చేసినా షార్ట్స్ పోస్ట్ చేసినా మీ దాకా అయితే ఫస్ట్ వస్తాయి. సో లేట్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రోజు అమ్మ అయితే నా కోసం కోకోనట్ రైస్ అంటే కొబ్బరి అన్నం ఇంకా చికెన్ ఫ్రై కర్రీ చేసిందనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రాసెస్ మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే కొంచెం ముదరగా ఉంటాయి కదా కాయలు, చెట్టు అన్నమాట, అమ్మమ్మ వాళ్ళు పంపించారు. వాటిని అయితే ఒక 3 తీసుకుని శుభ్రంగా పగల కొట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కోసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసి పక్కన ఉంచింది. ఇంకా రైస్ కోసం అని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు. రైస్ అయితే ఒక 1/2 kg తక్కువ 1 kgకి అన్నమాట. సో 1/2 kg మీద ఒక 1/2 kg ఎక్కువ తీసుకున్నాం రైస్. నైట్ అయితే చేసింది, మార్నింగ్ అయితే కాదు. ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నాను చేయమని, ఇంకా ఆ రోజు అయితే కుదిరిందన్నమాట. పీసెస్ కింద కట్ చేసుకున్న వాటిని అయితే మిక్సీ పట్టేసింది. దానికి ముందు ఒక గిన్నెతో అయితే వాటర్ తీసుకుని అది స్టవ్ మీద పెట్టేసింది, మరుగుతున్నాయి. సో ఇంకా మరుగుతున్న వాటర్లో అయితే మిక్సీ పట్టిందంతా వేసేసింది. మొత్తం ఒక 5 trips or 4 trips అయిందన్నమాట. సో అదంతా కలిపి మరుగుతున్న వాటర్లో అయితే వేసేసిన తర్వాత ఒక పొంగు అయితే రావాలి కొంచెం, అంటే పాలు దిగుతాయి అన్నమాట. కొబ్బరి కూరలో ఉన్న పాలు అయితే కింద వాటర్లో కలిసిపోతాయి. సో అందుకోసం అనమాట వెయిట్ చేసింది. ఈ ప్రాసెస్ లో ఈ మిక్సీలో ఎన్నిసార్లు గ్రైండ్ చేసిందంటే చాలా సార్లు అనమాట. ఒక 5 tips అన్న పడింది. ఎందుకంటే తక్కువ పడతాయి కదా ముక్కలు అనేవి, మళ్ళీ మెత్తగా అవ్వని చెప్పేసి అదొక టెన్షన్. సో అలా మరుగుతున్నప్పుడే ఒక 2 times అయితే మళ్ళీ గ్రైండ్ చేసిందంతా అందులో వేసేసిన తర్వాత కొంచెం లైట్గా ఉడకడం, అంటే పొంగు వస్తుంది కదా, అలా మరుగుతుంది అన్నమాట. మరిగినప్పుడు అయితే కొంచెం గరిటెతో పెట్టి తిప్పేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది. సేమ్ కన్సిస్టెంట్లీ కనపడుతుంది కదా, సేమ్ అలానే కనిపించాలన్నమాట. ఇంకా ఒక పక్కన గిన్నె తీసుకుని స్ట్రైనర్ పెట్టేసింది. మా ఇంట్లో పెద్ద స్ట్రైనర్ ఉంది. సో దీనికైతే స్ట్రైనర్ పెట్టేసి మరిగిన కోకోనట్ మిల్క్ అయితే మొత్తం ఇందులో వేసేసింది. చాలా మిల్కే వచ్చింది. సో చాలా వేడిగా ఉంది. సో స్ట్రైనర్ అయితే అటు ఇటు కదిలిపోతుందని చెప్పేసి నేనైతే హెల్ప్ చేశాను వీడియో తీస్తూనే స్ట్రైనర్ పట్టుకుని. ఇంకా వచ్చిన పిప్ అంతా సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసింది అనమాట. ఇలా ఒక 5 times అన్నమాట వడకట్టింది. సో లాస్ట్లో నేనేం చేశానంటే, ఎక్కువగా ఆ పిప్ ఉంది కదా, పిప్పులో ఉన్న దాంట్లోనే మిల్క్ వస్తుంది, అది బాగా టేస్ట్గా ఉంటుందంట. సో నన్నైతే ఇంకా దాన్ని కొంచెం వడకట్టేమంది. ఇంకా పిప్ అంతా తీసుకుని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకుని నేను మళ్ళీ కొంచెం మిల్క్ అయితే వచ్చింది. చాలా థిక్గా ఉందన్నమాట. సో ఒరిజినల్ కదా, సో అందుకోసం అన్న టేస్ట్కి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో లాస్ట్కి ఇంకా నేనైతే అమ్మ ఇలా స్ట్రైన్ చేసేసాక పిప్ అంతా అయితే నేను గట్టిగా గరిటెతో పెట్టేసి నొక్కితే మిల్క్ అయితే వచ్చేసింది కొంచెం. ఇంకా ఇది ఇలా ఉంది కదా ప్రాసెస్. ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అనమాట ప్రిపేర్ చేసింది. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసిందంటే, ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసి అవి అయితే కొంచెం ఫ్రై చేసేసి ఆయిల్లో. ఆల్రెడీ ఫస్ట్ అమ్మ చికెన్ని ఫ్రై చేసేసింది నూనెలో పెట్టేసి. ఆ ఫ్రై ముక్కలు ఇందులో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే వాటర్, కొంచెం సాల్ట్, కారం వేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసింది అనమాట. ఇందాక కోకోనట్ మిల్క్ అయితే మరిగించింది కదా ఒక గిన్నెలో, ఆ గిన్నెలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసింది అందులో. ఇంకా అందులో కొంచెం దాల్చిన చెక్క, యాలకులు ఇవే వేసింది అనమాట. ఇంకా కోకోనట్ మిల్క్ అయితే తీసాం కదా, సపరేట్ యాడ్ చేసేసి బాగా మరిగించాలన్నమాట. సేమ్ ఉప్మా ప్రాసెసే. ఉప్మాకి మనం ఎలా అయితే వాటర్ పెట్టుకుంటామో సేమ్ ఇలా కూడా ఇది కూడా అంతే అనమాట. సో దాంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసింది. నేనైతే ఇంకా పిప్ అంతా స్ట్రైన్ చేసేసాను, ఆ మిల్క్ కూడా అందులో యాడ్ చేసేసి బాగా మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టేసింది కదా అమ్మ పక్కన ఒక గిన్నెలో, ఆ బియ్యం అయితే అందులో వేసేసి అలా ఉడికించింది అనమాట చాలాసేపు. ఇంకా చికెన్ కర్రీ అయితే పక్కన అవుతుంది. సో ఆల్రెడీ ఫ్రై చేసేసిందే కాబట్టి కుక్కర్లో చాలా త్వరగానే అయిపోయింది ఆ ప్రాసెస్ కూడా. ఇంకా రైస్ చూసింది కొంచెం రైస్ కూడా స్లో ఫ్లేమ్ లో ఉంచేసి ఒక గిన్నె అయితే దాని మీద కవర్ చేసేసి ఇంకొక గిన్నెతో అయితే వాటర్ పెట్టేసింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేదంట అస్సలు చిమ్మడదంట. చాలా మంది చేసినప్పుడు చాలా మెత్తగా ఉంటుంది కదా, అలా అయితే అవ్వదని చెప్పేసి అమ్మాయి బిర్యానీ చేసినా ఏది చేసినా సరే ఇలానే చేస్తుంది అనమాట. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. చికెన్ కర్రీ కూడా అదిరిపోయింది, గ్రేవీ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కోకోనట్
ఫేవరెట్ ట్రైస్ అయితే ఇలా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేసేసేయండి. మన వీడియోస్ ఇంకా చూడకపోతే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి సరదాగా వీడియోస్ అన్ని చూసేసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.